అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. గురుగ్రహ దోషాలు తొలగి గురుబలం కలగాలంటే హయగ్రీవ స్వామిని ఆరాధించాలి. జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. భక్తి భావనలు, ఉన్నత విద్య, విదేశీ విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి. గురుగ్రహానికి ఆది దేవత హయగ్రీవుడు. సకల విద్యాది దేవత అయిన శ్రీమన్నారాయణుడు హయగ్రీవునిగా అవతరించాడు. సరస్వతి దేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశిక ఆచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవ ఉపాసన వాక్శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపజేస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానం, ఆనందం మూర్తి భవించిన దైవ స్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వ విద్యాలకు ఆధారభూతమైన విద్యాది దేవత హయగ్రీవునికి నమస్కారం. హయగ్రీవునికి పూజించడం వల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవి లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవునికి పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్య ఆటంకాలు తొలగించి ఉన్నత విద్యను అందిస్తుంది. ఐశ్వర్యాలు ప్రసాదించే శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముచ్చంతి పాపాని దారిద్ర్యమివ యోషితః. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్య నిశ్రతి వాణి జన్నుకాన్య ప్రావహాత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః విశోభతే స వైకుంఠ కవత్ ఉద్ఘాటన క్షమః. శ్లోకాత్రయమిదం పుణ్య హయగ్రీవ పాదాంకితం వదిరాజ యతి ప్రోక్తం పఠతం సంపదం పదం. ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలని తొలగి అతని దారిద్ర్యం తొలగిపోతుంది. హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చదువు వస్తుంది. అంటే సర్వ విద్యలు వస్తాయన్నమాట. హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠంలోకి ప్రాప్తి కలుగుతుంది. హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ 3 శ్లోకములు దివ్యమైనవి. ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి. జ్ఞానానికి ప్రతీకగా ప్రదుర్భవించిన హయగ్రీవ మూర్తి స్తుతి చేసిన వారికి సర్వ విద్యా బుద్ధులు లభిస్తాయి. విద్య ఉన్న చోట అడగకుండానే అష్టలక్ష్ములు కొలువై ఉంటారు. అంటే మానవ జీవితానికి సర్వ సుఖాలు అందినట్లే. హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమి నాడైన హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువవుతాయి. పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు తథ్యం. మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే ఉపాసన పరంగా మానవ జంతు ఆకృతులు కలిగిన దేవతలు శీఘ్ర అనుగ్రహ ప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామి వారు ఒకరు. శ్రీ హయగ్రీవ స్వామిని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వ విద్యాలు, సర్వ సంపదలు లభించడం తథ్యం. విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం విజ్ఞాన విశ్రణాన్ బదదీక్షం దయానిధిం దేవాభృతం శరణ్యం దేవం హయగ్రీవ మహం ప్రపద్యే. సర్వే జన సుఖినో భవంతు.